చాలాసార్లు వచ్చినప్పుడల్లా చాలా సందర్భాలల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. మనం ఈ 9 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడినాం. కానీ ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మొదలు పత్రికా మిత్రులను కలవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్రం లోపల అధికారం కోల్పోయినాక కూడా ఏమాత్రం కూడా కొంచెం కూడా సిగ్గుపడకుండా మాన అవమానాలు అనేటువంటి లెక్క లేకుండా ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అనేటువంటి భాష, తర్వాత ఇంకా అధికారం లోపల ఇప్పుడే రేపు మళ్ళా 4 దినాలలో మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి మేమే వస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కేటీఆర్ చేస్తున్నటువంటి పిల్ల చేష్టలకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. సరే, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పార్టీ ఏదైనా రాజకీయాలు ఏవైనా కూడా ఈ సిరిసిల్ల శాసనసభ్యునిగా ఒక 10 తరాలు జ్ఞాపకం ఉండేంత గొప్ప అభివృద్ధి ఏమైనా చేస్తాడేమో అని చెప్పి ఇక్కడ సిరిసిల్ల ప్రజలు ఆశించారు. కానీ సిరిసిల్లకు ఒరిగింది ఏమున్నది? సిరిసిల్లకు వచ్చింది ఏంది? కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయి అన్నట్టు సిరిసిల్ల ఇది చేనేత పారిశ్రామికుల యొక్క భారతదేశంలో పేరున్నటువంటి గొప్ప కేంద్రం. ఇది పారిశ్రామికులతో పాటు పిడికడు పారిశ్రామికులు ఉన్నా కూడా వేలాది మంది కార్మికులు ఆవాసం ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నగరం ఇది. శ్రీశాల అని కూడా ఇట్లా మాట్లాడుకున్నాం. చెప్పాలి, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇవాళ నిన్న కూడా కేటీఆర్ ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ గవర్నమెంట్ వచ్చేస్తే 9వ తారీఖు నాడు గవర్నమెంట్ వస్తే 11వ తారీఖు నుంచే మాట్లాడు శురు చేసిండు ఆయన బావ హరీష్ రావు ఇద్దరు. ఇవాళ మాటలకు అద్దు లేదు, అదుపు లేదు. 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆయనను పెద్ద మనిషిని ఇంట్లో పండబెట్టి మొత్తం తెలంగాణను దోచుకున్నది వీళ్లే. తర్వాత ఇవాళ మళ్ళీ అది అయిపోయిన తర్వాత కూడా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా చేసిన తప్పులేంది అనేటువంటిది నెమరు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఇవాళ ఈ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ మళ్ళీ అటైతారట ఇటైతారట ఏదైనా కానీ ఆ నాయకులు మరి ముఖ్యమంత్రి కొడుకుగా, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మాజీ మంత్రిగా, ఈ మాజీ ఇక్కడ ప్రభుత్వాన్ని అది తన చెప్పు చేతల లోపల ఉంచుకొని నడిపించినటువంటి వ్యక్తిగా ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక సిరిసిల్ల ప్రజలకు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకే క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు 2004 నుండి 2009 వరకు ఒక దశ, 2009 నుండి 2014 వరకు ఒక ఉద్యమ దశ. ఈ 2 దశలల్లో వందలాది వాగ్దానాలు ఇచ్చి ఈ ప్రజలకు తెలంగాణ వస్తే ఏదో చేస్తామనేటువంటి భ్రమలు కల్పించి 14లో అధికారానికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్టు నేను చదవదలుచుకోలేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. ఏ ఒక్కటి కూడా ఇవాళ గృహ నిర్మాణ రంగం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, నీటిపారుదల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయం లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇక్కడ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, తర్వాత నిరుద్యోగులకు
ఉపాధి అవకాశాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇన్ని కార్యక్రమాలు ఇంకా నేను చెప్తే చాంతాడంత నిష్టే ఉన్నది. నేను అది చెప్పా. కాకపోతే ఇవాళ పర్టైనింగ్ టు సిరిసిల్ల నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. ఉత్తగా మాట్లాడి వాగి కొన్ని పత్రికలు మీ చెప్పు చేతలలో పెట్టుకొని ఇవాళ ఏదో ఒకటి మాట్లాడితే దానివల్ల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు గమనించిన తర్వాతనే మిమ్మల్ని సాగదోలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొచ్చింది. ఇవాళ ఏం మాట్లాడి నిన్నటి పేపర్లలో చదివినా మేము అబద్ధాలు చెప్పలేకపోయినాం, మేము చేసిన పనులు చెప్పుకోలేకపోయినాం కాబట్టి మమ్మల్ని మేము అధికారానికి రాలేకపోయినామని చెప్పిండు. కరెక్టే, అది నిజమే. చేసిన పనులు వాళ్ళు చెప్పుకోలే. ఎట్లా చెప్పుకుంటారు? అన్ని దుర్మార్గమైన పనులే. ఏదైనా ఒక మంచి పని చేస్తే దాని గురించి చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది. మీరు చేసింది ఏ ఒక్క పని మంచిది ఉన్నదని చెప్పుకుంటారు. ఆయన మాట్లాడింది వాస్తవమే అని చెప్తా ఉన్నా. అన్ని దిక్కుమాలిన దొంగ పనులు, దుర్మార్గమైన పనులు తప్ప ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే పని ఏ ఒక్కటి కూడా గత 9 సంవత్సరాలలో వీళ్ళు చేయలేదని చెప్తా ఉన్నా. ఇవాళ సిరిసిల్లకు సంబంధించినటువంటి మాట్లాడితే ఇవాళ నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇవాళ భారతదేశంలో పేరున్నటువంటి ఒక సిరిసిల్ల వస్త్ర పారిశ్రామిక రంగానికి ఒక మంచి నడిబొడ్డుగా ఉన్నటువంటి సిరిసిల్ల లోపల ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ ఏమైంది నాయన నేను అడుగుతా ఉన్నా నిన్ను. ఇవాళ టెక్స్టైల్ పార్క్ మూతపడేటువంటి పరిస్థితితో పడుతుందో ఎందుకు ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ కేటీఆర్ నీవేమన్నా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు ఎక్కడో ఏమో చేసినా అని చెప్తున్నావు కానీ ఎక్కడ ఏం చేయలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సిరిసిల్లకి ఏదో దోచిపెట్టింది ప్రభుత్వం అని అందరూ అనుకుంటాను. మొత్తం రాష్ట్ర వనరులను తీసుకుపోయి సిరిసిల్లలో పెట్టి ఒక సిరిసిల్లలో అభివృద్ధి అయిపోయాను అని చెప్పి మహబూబ్నగర్లో నల్గొండలో మేము ఎక్కడైనా పోతే వాళ్ళు అడుగుతారు ఒక సిరిసిల్లని అభివృద్ధి చేసిందని. దూరపు కొండలు నునుపు అన్నట్టు సిరిసిల్లలో జరిగినటువంటి అరాచకాలు, సిరిసిల్లలో జరిగినటువంటి దౌర్జన్యాలు, సిరిసిల్లలో జరిగినటువంటి మాఫియాలు, సిరిసిల్లలో జరిగినటువంటి ప్రజాధనం దోపిడీ బహుశా ఈ రాష్ట్రం లోపల ఈ 17 నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా జరగలేదని చెప్పడానికి నిస్సందేహంగా నేను చెప్తా ఉన్నాయి. సారీ 9వ తారీఖు అంటే ఇప్పుడు ఇవాళ ఏ తారీఖు 13 అంటే ఒక నెల మీద 5 రోజులు 4 రోజులు మాత్రమే మేము అధికారానికి వచ్చినాం. నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను జవాబు చెప్పాలి. మీరు ఈ టెక్స్టైల్ పార్క్ అత్యంత ప్రసిద్ధిగా మనము దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటిది కానీ ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏదైనా కావచ్చు అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలకు వచ్చి 100 ఎకరాల భూమిని సేకరించి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి చేయాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పరిశ్రమ ఇవాళ తాళం పడడానికి నువ్వు కారణం కేటీఆర్. యు ఆర్ ఓన్లీ ది సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బికాస్ యు ఆర్ ది మినిస్టర్ ఫర్ దట్. నువ్వు ఆ శాఖకు నువ్వే మంత్రివి. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే కాదు, నువ్వు ఇక్కడ మంత్రివి. ఆ టెక్స్టైల్ శాఖ నీది, ముఖ్యమంత్రి మీ నాయన. ఇవాళ అది మూతపడుతుంది. ఇవాళ కారణం మీరు చేసినటువంటి అవినీతి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరేం అవినీతి కొంచెం అవినీతి చేసిండ్రా? ఇవాళ నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పుడు వ్యాపారులకు మీరు దళారీలకు అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. వ్యాపారులకు అంటే దళారులకే దాన్ని అప్పచెప్పారు. నేత కార్యక్రమాన్ని పాయింట్ అప్పచెప్తే వాళ్ళు నేయించారు, ఏదో చేశారు. ఇప్పుడు నాకు కొత్తగా లేటెస్ట్ సమాచారం ఏంటంటే మేము కూడా ఈ రూమ్స్ బంద్ చేస్తాం అని చెప్పి ఇవాళ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని థ్రెటన్ చేస్తూ ఉన్నారట. నేను అడుగుతా ఉన్నా, మీరు అంతా 9 ఏళ్ళ నుంచి దోచుకు తిన్నారంతా ఎవరికి పెట్టినారని నేను అడుగుతున్నాను కదా. మొత్తం 9 సంవత్సరాల నుంచి పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కార్మికులను ముంచి కార్మికులు ఇవాళ అనేక మంది ఆత్మహత్యలకు కారణమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడానికి ఈ కేటీఆర్ వాళ్ళ అనుచరులు తర్వాత ఆ ప్రభుత్వం యొక్క దిక్కుమాలిన విధానం కారణం కాదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతాను. మేము వస్తే ఒక్క ఆత్మహత్య జరగదని చెప్పింది. ఇవాళ ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి సిరిసిల్లలో? రైతు ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి సిరిసిల్లలో? చేనేతకారులు ఎందుకు చనిపోయిన సిరిసిల్లలో? నువ్వు కాదా, మీ నాయన కాదా? మాకు సెంటిమెంట్ ఉన్నది సిరిసిల్ల మా సొంతమని, కొద్దిరూపాక మాదని, మా అత్తగారని దిక్కుమాలిన అబద్ధ ముచ్చట్లు అసత్య ప్రచారం చేసుకొని అన్ని వాళ్ళ ప్రజలను మభ్యపెట్టి మీరు ఇవాళ అధికారానికి వస్తే ఇది ఎందుకు బంద్ అయింది? 9 సంవత్సరాలు మీరు చేసినటువంటి అక్రమానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఎందుకైంది? ఇవాళ వాళ్లకు
500 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి డబ్బులు ప్రభుత్వం చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్తా ఉన్నాను. 500 crores 500 కోట్ల రూపాయలు ఎందుకు బాకీ పడ్డారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాగానే మీ ప్రభుత్వం నువ్వు కట్టు అని మమ్మల్ని అడుగుడు కాదు. మేము అర్థం ఒకవేళ నిజంగా కూడా ఇక్కడ కార్మికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ ఇబ్బందుల నుంచి కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మళ్ళీ ఈ సిరిశాలకు మళ్ళీ ఈ చేనేత పట్టణానికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో చెప్తా ఉన్నాం. కానీ 500 కోట్ల రూపాయల దోపిడీ ఎక్కడ జరిగింది, ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నాను. బట్టలు సేకరించిన మీరు వస్త్రం సేకరణ జరిగిన తర్వాత 500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వకుండా నిధులు మీరు ఎందుకు ఇవ్వకుండా బకాయి పడవలసి వచ్చింది? ఏమైనాయి ఆ నిధులు? పాయింట్ అర్థమైందా? మీరు బట్టలు తీసుకున్నాక వెంటనే వాళ్ళకి పైసలు ఇవ్వాలి కదా. ఇవాళ తాళం పడడానికి కారణం మీరు నిధులు ఇవ్వకపోవడం. నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు నిధులు ఇవ్వలేకపోయిందని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. నువ్వు మమ్మల్ని అడుగుడు కాదు, మాకు తెలుసు మా బాధ్యత. నీ వల్ల మేము దొంగలం కాదు, దోపిడీ చేసేవాళ్ళం కాదు, ఫండ్స్ డైవర్ట్ చేసేవాళ్ళం కాదు. ఈ 200 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకు 260 250 కోట్ల రూపాయలు వ్యాపారులకు ఇవ్వాలన్నాడు. వాళ్ళని ఏమంటారు, వస్త్ర వ్యాపార యజమానులకు ఇవ్వాలి. 260 కోట్ల రూపాయలు 270 కోట్ల రూపాయలు బతుకమ్మ పండుగ ఎన్ని రోజులైంది? నువ్వు లేవా ప్రభుత్వంలో, అధికారంలో? బుద్ధి లేదా నీకు? ఆ డబ్బులు ఇవ్వాలని సోయి ఎందుకు లేదు నీకు? వేరే దగ్గర నుంచి తెచ్చాను, నువ్వు ఇవ్వాలి కదా. 270 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వాళ్ళు మేము స్ట్రైక్ చేస్తామంటే ఎవడు బాధ్యుడు? మా ప్రభుత్వమా? కానీ నేను ఈ అంశం గురించి కానీ ఇతర అంశాల గురించి నేను చివరిగా ఒక మాట చెప్తా. అంటే నేను చెప్తా ఉన్నా, అక్కడ పోయి ఉత్తానే ఈ ప్రభుత్వం అంత మమ్మల్ని మేము నిజాలు చెప్పుకోలేక, మేము చేసిన పనులు చెప్పుకోలేక మేము ఓడిపోయినామని ఉత్త థర్డ్ క్లాస్ ముచ్చట్లు, థర్డ్ రేట్ మాటలు మాట్లాడితే అసలు ప్రజలు, సామాజికత, ఇక్కడ ప్రజల యొక్క జీవన శైలి, జీవన విధానం నీకేమైనా తెలుసా? నువ్వు అమెరికాలో ఎక్కడో పనిచేసుకొని వచ్చి పారాషూట్లో వచ్చి ప్రభుత్వం వచ్చే వాళ్ళకి ఇక్కడ దిగి అధికారంలోకి వచ్చినటువంటి నీకు సిరిసిల్లే మెరక, కుదురుపాకే మెరక, ఊర్లే మెరక, ముంపు గ్రామాలే మెరక, చేనేత కార్మికులే మెరక. ఇవాళ మొత్తం దారి దోపిడీగానే ఆయన కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే అవకాశం వచ్చిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ దోపిడీకి తయారైపోయిన నువ్వు, నీ బావ హరీష్ రావు, మీ చెల్లెనో అక్కనో ఆమె కవిత, తర్వాత మీ చెంచాలు, మీ వందిమాగదులు, మీ మీ మొత్తం చుట్టాలు, బంధుజాలం అంతా కూడా ఒక్కొక్కరి చిట్టా విప్తామని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నా. చాలాసార్లు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాను. నేను మృత్యుంజయంగా మాత్రమే అనేక సందర్భాలలో అనేక విషయాలలో మాట్లాడినా. మిస్టర్ కేటీఆర్, ఇసుక వ్యవహారం లోపల నీకు ఎన్నిసార్లు మేము హెచ్చరించినా నీకు బుద్ధి రాలేదు. మొత్తం మీకు దగ్గర బంధువు మీ నాయన సడ్డకుడు వాళ్ళు ఇవాళ మొత్తం ఈ సిరిసిల్ల తాలూకా కరీంనగర్ జిల్లా లోపల మొత్తం మానేరు ఉసుకంతా కూడా దోపిడీ చేసి తరలిస్తూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. మొత్తం ఇవాళ సిరిసిల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యత లోపించింది సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల తాలూకాలో అని చెప్పి చెప్తా ఉన్నా. పర్యావరణ సమతుల్యత లోపించింది నువ్వు చేయబట్టి. మీరు వచ్చినాకనే ఇదంతా మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికి కూడా 20, 30 లారీలు ఇవాళ మీకు సంబంధించిన పర్మిట్లు లేకుండా మీ చుట్టాలే ఇవాళ హైదరాబాద్కు అటు ఇటు పోతా ఉన్నాయి. ఎవడు బాధ్యుడు దీనికి? నీకు బాధ్యత లేదా? ఇక్కడ రాళ్ళు ఎత్తుకపోతారు, ఇక్కడ ఉసుకెత్తుకపోతారు, ఇక్కడ నీళ్ళు ఎత్తుకపోతారు. సిద్దిపేటకు మిడ్మానేరు నుంచి ఇక్కడ ఒక చుక్క నీళ్లు రావు. ఇక ఏమెత్తుకుపోయేది ఉన్నది? ఒక గాలి మిగిలింది. ఒక గాలి తప్ప మీరు ఎత్తుకపోగలిగిన అన్ని కూడా ఈ సిరిసిల్ల కరీంనగర్ పట్టణాన్ని నుంచి ఎత్తుకపోయినని చెప్పి నేను కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎత్తుకపోయినని చెప్పి నేను ఇవాళ ఆరోపణ చేస్తా ఉన్నాను. ఎందుకు మీరు ఆ ఇసుక మాఫియాను ఆపలేదు? మీదే మాఫియా ఇవ్వాలని నేను చెప్తా ఉన్నాను. అధికారులు కూడా ఇంకా ఇప్పటికి కూడా అదే మైండ్ సెట్ చేంజ్ చేసుకోలేదు. ఇంకా వాళ్ళకు కూడా పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇంకా పాత గవర్నమెంట్నే ఉన్నామని కొందరు అనుకుంటా ఉన్నాం. ఇది దురదృష్టం. దయచేసి ఇప్పుడు నేను అధికారులందరికీ కూడా నేను హెచ్చరికతో పాటు విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. మీరు ప్రభుత్వ అధికారులు, ఆ ప్రభుత్వం అవినీతి చేయమన్నది మీరు చేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అవినీతిని సహించదు అని చెప్తా ఉన్నాం మేము. అది జిల్లా పోలీస్ అధికారి కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు,
కొంతమంది అధికారులు నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను వాళ్ళందరికీ నేను సూచన చేస్తా ఉన్నా. ఏం చెప్పి బయటకు వస్తారు మీరు, ప్రజల దగ్గరికి పోతారో మీరు చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీతోని మేము టీఆర్ఎస్ పోటీ ఉన్నదని లేకపోతే ఇంకేదో ఉన్నదా? ఒకటి కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్కు వ్యతిరేకం రెండే ఎలక్షన్లు జరుగుతాయి. అంటే రెండు పార్టీల మధ్యన ఎలక్షన్లు జరుగుతుంది, లేదా రెండు వ్యవస్థల మధ్యన. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి ఇంకెన్నో పార్టీలు కాదు, టీఆర్ఎస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, ఆంతరంగికంగా మజ్లిస్ పార్టీ కూడా కావచ్చు. ఇవాళ వాళ్ళందరూ కలిస్తే ఒకటే, మేము వేరే అనుకుంటలేము. నిన్న ఎవరో అడిగితే చెప్పిన నేను హైదరాబాద్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆ మధ్యన వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు అంతా ఒకటే. ఇదంతా డ్రామా కంపెనీ. ఇవాళ ఏం చేశారు 9 సంవత్సరాల తర్వాత? అమిత్ షా ఢిల్లీ నుంచి వస్తాడు, బ్రహ్మాండంగా మాట్లాడిపోతాడు, అవినీతి 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 అని. ఎవడు వద్దన్నాడు మిమ్మల్ని చేయడానికి విచారణ? ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రులు మాట్లాడితే కూడా ఎంక్వైరీ జరగలేదు. ఇవాళ నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ప్రభుత్వానికి కూడా రేపు పొద్దున దీని తర్వాత మా అందరి పక్షాన్ని మేము రిప్రజెంట్ చేస్తాం. మేమేం చెప్తున్నామంటే ఇసుక విషయం లోపల ఒక విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికి పోయిందేదో పోయింది, మొత్తం తరలించింది, ఇక్కడ ఏం లేదు. ఇంకా మిగిలిన దాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కానీ మరీ ముఖ్యంగా సిరిసిల్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలు ఊరుకోరని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను 2-3 సూచనలు ఇక్కడ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ, విజిలెన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఏవైనా కూడా ఇసుక విషయం లోపల దయచేసి గృహావసరాలకు అవసరం ఉన్నటువంటి ఇసుక తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. దీని పరిధి లోపల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు తీసుకుపోవడానికి అభ్యంతరం చెప్పద్దు. ఓ చిన్నవాడు ఎవరో కొంచెం ఇంటి కొరకు తీసుకపోతే వాళ్ళని పట్టుకొచ్చి కొట్టి తిట్టి కేసులు పెట్టి కాన్ఫిస్కేట్ చేసి వారిని జైళ్లకు పంపేటువంటి కార్యక్రమం ఇంకా కొంతమంది పోలీసు అధికారులు చేస్తారు. ఒక దిక్కేమో వందల టన్నుల ట్రాక్టర్లను, ఒక దిక్కు లారీలను బయటకు వదిలిపెడతా ఉన్నారు. ఇవాళ నాకు సమాచారం ఏమున్నదంటే కొన్ని వెహికల్స్ అయితే 4 ఒకటే నంబర్ 4 వెహికల్స్ ఉన్నదట. ఒక నంబర్ 4 వెహికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెహికల్ ఇవాళ సిరిసిల్ల కనబడుతుంది, మళ్ళీ ఇంకో గంట తర్వాత ప్రజ్ఞాపూర్లో కనబడుతుంది. అబ్బా ఈ వెహికల్ ఇంత తొందరగా వచ్చిందంటే అది ఈ వెహికల్ కాదు, ఇంకో వెహికల్. ఒకటే నంబర్ ఒకటి. కాబట్టి ఇప్పుడు సిరిసిల్ల కనబడే వెహికల్ గంట తర్వాత ప్రజ్ఞాపూర్లో అంటే ఇది ఏమన్నా హెలికాప్టర్లు వచ్చిందానంటే కాదు, అదొక నంబర్ ఉన్నది దాన్ని. అదే వెహికల్ అదే నంబర్ కలిసి హైదరాబాద్లో కూడా ఉంటుంది. ఇటువంటి దొంగలు ఇవాళ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసింది కేటీఆర్. ఇవాళ ఒక పేపర్లో నేను ఇంతకుముందు చూస్తుంటే మా కార్యకర్తలను మేము ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయం లోపల పట్టించుకోలేకపోయినాం పాపం మా కార్యకర్తలను అని మాట్లాడాను. ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అంటే కరెక్ట్. ఆర్థిక పరంగా వాళ్ళు ఎంత దోపిడీ చేసిందనే విషయం నువ్వు పట్టించుకోలే కేటీఆర్. ఇవాళ ఊరూరుకు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఇవాళ ఆర్థిక వ్యవహారాల మీద నీ పార్టీ నాయకులు చేసినటువంటి దోపిడీ చరిత్రలో ఎప్పుడు చేయలేదు ఇదివరకు, రేపు కూడా చేసే అవకాశం ఉండదు. ఇవాళ ఒక్కొక్కరి చరిత్రలు తీస్తే ఇవాళ వాళ్ళు మీ బినామీలు, నేను పేర్లు ఇప్పుడు చెప్పుడు కాదు. ఇప్పుడు నేను ఆఫీసర్లనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఇసుక మీద ఇప్పటికి వెంటనే మన చెక్ పోస్టులు ఏర్పాటు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెక్ పోస్టులు ఏర్పాటు చేయండి, ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిపోకుండా చూడండి, స్థానిక అవసరాలకు కావాలంటే పర్మిట్లు ఇవ్వండి. ఇక్కడి నుంచి బయటకు పోయేంత ఇసుక ఇక్కడ లేదు, మొత్తం ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుకపోయింది. కాబట్టి అదొకటి. ఇప్పుడు ఇంకొక పంచాయతీ రాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నాను. ఎందుకన్నా అంటే ఇప్పుడు మా ఎలగందల్లో అనేకమైన గుట్టలు ఉండే, ఇప్పుడు ఒక్క గుట్ట లేకుండా పోయింది మొత్తం. ఇప్పుడు నాకు నిన్న వచ్చినటువంటి నేను మొన్న కమలాకర్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ గంగుల కమలాకర్ విషయం లోపల రైస్ మిల్లర్ల గురించి మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. దాదాపు 150 కోట్ల రూపాయల పెనాల్టీలు కట్టేది ఉంటే వాళ్ళ దగ్గర ఇప్పటికి వసూలు చేయరు. 9 ఏళ్ళు ఏం చేసిండు మీరు అని అడుగుతా ఉన్నాను. మీకు సంబంధం లేదా? 150 ఏమంటారు స్టోన్ క్రషర్స్ వితౌట్ లైసెన్స్, అన్లైసెన్స్డ్ స్టోన్ క్రషర్స్ ఇవాళ ఈ మన ఇది ఎవరు ఎలగందల యువతల బాబుపేట ఈ ఏరియాలలో మొత్తం 150 లైసెన్స్ లేకుండా నడుస్తున్నాయి. ఉద్యోగులా మీరు కళ్ళు కనబడతలేవా? అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ కావచ్చు, ఎస్పీ పోలీస్ కావచ్చు, ఇవాళ జిల్టన్స్ వాడి
దొంగతనాన్ని జిలిటెన్స్ తీసుకొచ్చి వాళ్ళ పేలుడు పదార్థాలను వాళ్తే పేలుడు పదార్థాల చట్టం కింద వాళ్ళని అందరిని అరెస్ట్ చేయవలసిన అవసరం లేదా? ఇవాళ సామాన్యులను కష్టపెట్టేటువంటి పని చేస్తున్నారు, మీరు ఇటువంటి వాళ్ళని ఎందుకు దారి కాస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దొంగలకు సర్దిగట్టేటువంటి కార్యక్రమం ఇవాళ కొంత అధికార యంత్రాంగం ఇక్కడ చేస్తూ ఉన్నది సిరిసిల్లలో. వాళ్ళు దయచేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. తర్వాత అనవసరంగా ఎవరినో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి విషయం కాదు, ఇవాళ కొత్తగా మాట్లాడేటువంటి ముచ్చట్లు కావు. దయచేసి సిరిసిల్లలో ఉండేటువంటి ఈ మన పర్యావరణ సమతుల్యతను నాశనం చేసేటువంటి పని జరుగుతున్నది. కాబట్టి ఇసుక కానీ ఈ రాళ్ళు అక్కడి నుంచి 150 దొంగ క్రషర్లల్లా, లైసెన్స్ లేని క్రషర్లల్లా రౌతంతా పిండి చేసుకొచ్చి సిరిసిల్లలో అమ్ముతున్నారనే సమాచారం ఉన్నది. ఎవరు? కేటీఆర్ అనుచరులు. ఒకవేళ కేటీఆర్ అనుచరులు కాకపోతే రేపటి వరకల్లా వాళ్ళని పట్టండి. 150 లైసెన్సులు లేకుండా నడిచేటువంటి క్రషర్లను ఇమీడియట్గా సీజ్ చేయండి. ఏ రౌత అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి సిరిసిల్లలో అమ్ముతున్నారో, పాపం నాకు కొంతమంది నీతిగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడింది నాతో, క్రషర్ ఓనర్స్. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము లైసెన్సులు తీసుకొని మొత్తం నడిపిస్తున్నాము, చట్ట ప్రకారంగా మేము ట్యాక్సులు కడుతున్నాము, అన్ని కడుతున్నాం, మాది ఎవరు నడుచులేదు. అక్కడ దొంగ తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్లో లైసెన్స్ లేకుండా పర్మిట్ లేకుండా తీసుకొచ్చి ఇదంతా ఇక్కడ అమ్ముతున్నారు, మా మూతపడే ప్రమాదం వచ్చిందని అంటున్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతాను. ఒకవేళ అధికారులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ కూడా నాకు తెలిసి 1 కోటి రూపాయలు ప్రతి నెల కొంతమంది అధికారులకు పంపకం జరుగుతూ ఉన్నది. అందులో ఒక ముఖ్యాధికారికి సగం, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ సగం, రెవెన్యూకు కొంత, ఇటు కొంత, ఇటు కొంత. నేను రేపు పొద్దునట్టు కావాలంటే మళ్ళొక ఇది కాదని ఛాలెంజ్ చేస్తే వెహికల్ నంబర్లు, పర్మిట్లు, డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళని తోలుకొచ్చి కూడా మళ్ళొక సమావేశంలో నేను ప్రవేశపెట్టి చెప్పిస్తా అని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను. పిచ్చి మాటలు మాట్లాడి నిన్ననే వచ్చినటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేసి రేపు పార్లమెంట్లో ఏదో మేము మళ్ళీ ఏదో సింపతితో ఏదో సంపాదించుకుంటామంటే మీకు ఏమీ రాదు. పార్లమెంట్లో తెలియక పాపం అమాయకులైనటువంటి సిరిసిల్ల ప్రజలు ఇంకా ఏమో చేస్తాడు అని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించరు. అది చాలా తప్పని చెప్పి ఇవాళ తెలిపింది. రైస్ మిల్లర్లు, పెట్రోల్ పంప్ యజమానులు ఇవాళ ఈ సిరిసిల్ల తాలూకా లోపల పైసలు పంచిరు. అందరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. ఇవాళ మీరు అమ్ముకున్నది ఇవాళ. అందుకే నేను అధికారులకు ఇది మొత్తం బాధ్యత ఎవరిది? దొంగతనం చేసినది బాధ్యత కాదు నేను అంటున్నా. దొంగతనం చేస్తే చూసుకుంటూ పట్టుకొని బాధ్యత అని నేను చెప్తాను. బట్ దొంగతనం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావని నేను ఇవాళ అధికార యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు, ఆ అవినీతి ఎంకరేజ్ చేసే ప్రభుత్వం, అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వం ఇవాళ లేదు. దయచేసి అధికారులారా, ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రం లోపల ప్రజలు మమ్మల్ని అధికారాన్ని తెచ్చింది ఈ అవినీతిని రూపుమాపడానికి. తప్పకుండా 10 సంవత్సరాల అవినీతిని వెళ్ళగక్కి బయటకు తీయిస్తామని చెప్తా ఉన్నా. ఇంకా కొంతమంది బంధుజాలము, వాళ్ళ కుటుంబ సభ్యులు, కొన్ని గ్రామాలలో వాళ్ళ పెద్దందారులు, లేకుంటే కొంతమంది పార్టీ పేరు మీద, కొంతమంది కేటీఆర్ దగ్గర అనే పేరు మీద, అప్పుడు ఏదో మంత్రికి దగ్గర అన్నట్టు ఇప్పుడు కూడా వ్యవహరించి వాళ్ళందరినీ కూడా ఇవాళ చాలా ఇంకా వాళ్ళే ఇంకా హుకుమత్ జలాయించి ఇటువంటి అక్రమాలు నడిపిస్తున్నారని తెలుస్తున్నది. ఇవన్నీ మారిపోవాలి. దయచేసి అధికారులకు నా ప్రార్థన, నా విజ్ఞప్తి, మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇటువంటి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దని కూడా నేను వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నా. ఇదొకటి. తర్వాత సిరిసిల్ల ఏవైతే మేము బంద్ చేస్తామని అంటున్నారో, నేను ముఖ్యమంత్రి గారితో, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో, తర్వాత మనకి 2 సమర్థులైనటువంటి మంత్రులు ఉమ్మడి జిల్లాలో పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, తర్వాత శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతా. మన విప్ ఆది శ్రీనివాస్ ఉన్నాడు, వీళ్ళందరితో కూడా మాట్లాడి వీళ్ళకు బకాయిలు ఏదైతే ఇచ్చేదున్నదో నీతివంతంగా న్యాయంగా వచ్చే బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం. తొందరపడద్దని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉత్తానే మీరు కేటీఆర్ చెప్తే స్ట్రైక్ చేయించి వాళ్ళందరినీ సాధారణమైనటువంటి పేద కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను యజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ, ది గవర్నమెంట్ విల్ పే. అవసరమైతే మేము మాట్లాడి చేయిస్తాం. కాకపోతే ఏంటంటే దీనిలో విచారణ జరిగినాకనే చేస్తాం. ఇప్పుడు ఇంకో మాట వాళ్ళు ఏమంటారు, రైతు బంధు ఇస్తారా అయ్యారా? అచ్చా, దళిత బంధు మేము కొంత లిస్టు తయారు చేసినాం, 200 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటందుకు ఇష్టం లేక ఆపేసినారు. అవును బాబు, ఎవరికి ఇచ్చినావు రైతు బంధు? అంటే నీ ఇష్టం వచ్చినోనికి పేర్లు రాసుకొని మీ కార్యకర్తలు చెప్పినోనికి రైతు బంధు ఇచ్చుకునేటందుకు మొన్న పెట్టింది. కాబట్టి నిజంగా కూడా ఈ పైసలు కానీ ఏ పైసలు కానీ ఇచ్చే ముందు బరాబర్
అనుకున్నటువంటి వ్యక్తికి టార్గెట్ ప్రకారంగా ఎవరికైతే ఎవరిని ఉద్దేశించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదో ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చిందిరా లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనేది పరిశీలన జరుగుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. చివరిగా ఒక మాట ధరణి విషయం లోపల ఇవాళ అనేకమైనటువంటి ముచ్చట్లు మాట్లాడుతున్నాం. ఇదేదో ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమం, ప్రపంచంలో ఎవరు చేయని పని చేసినారు. మీరు ఏం చేసినా ప్రపంచంలో ఎవరు చేయని పని చేస్తారు కేటీఆర్. మీరు కాళేశ్వరము ప్రపంచంలో ఎవరు చేయని పని, అది అసహజమైనటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఇవాళ అందరూ చీతూ అంటారు. కట్టి ఏడాది కాలేదు కూలిపోతుంది. నీళ్లు నింపి నీళ్లు ఎత్తిపోస్తారు, మళ్ళీ నీళ్లు ఇడిచిపెడతారు మీరే. నేను అంత డీటెయిల్ చెప్పా. నీళ్ళు నింపుడు మీరే 140 టీఎంసీల నీళ్ళు నింపిర్రు, 120 టీఎంసీల నీళ్లు మళ్ళీ ఇడిచిర్రు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంతకుమంటే మంచిగుండే ఆయన పరిపాలన. ఢిల్లీ టు దౌలతాబాద్, దౌలతాబాద్ టు ఢిల్లీ అని. ఇవాళ అంతకంటే అపహాస్యంగా ఉన్నది. జోకర్లు అయిపోయినారు వీళ్ళు. నీళ్లు విడుస్తారు మీరే, నీళ్లు ఎత్తిపోసిండ్రు కింది నుంచి, గోదావరి నుంచి మీదికి, మళ్ళీ మీద నుంచి కిందికి ఇడిచిపెట్టిండ్రు సముద్రంలో. ప్రాజెక్టులో ఇవాళ ఏం జరిగింది, ఏం కథ అనేది తప్పకుండా విచారణ జరుగుతూ ఉన్నది. ఇది ప్రపంచంలో ఎవ్వడు చేయని పని చేసినామన్నారు. ప్రపంచంలో ఎవ్వడు చేయని పని చేసినారు. అనవసరంగా 84,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనాన్ని నిష్కారణంగా అక్కడ పారబోసి నాశనం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మొదలుపెట్టిరో దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దానికి ఇంకో 25 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నాను. ఈ దిక్కుమాలిన ప్రాజెక్టు ప్రజలకు 1 ఎకరం నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ ఈ వేదిక నుంచి కేటీఆర్, సిరిసిల్ల నీకు ఓట్లేసి గెలిపించి 5వ సారా 4వ సారా గెలిపించినటువంటి ప్రాంతంలో ఏమైనా 1 ఎకరానికి అదనంగా నువ్వు నీళ్లు తెచ్చినవా? ఇప్పుడు ఉన్నటువంటి పారుదల మా ఏరియాలో ఉన్నటువంటిది కాక వీళ్ళు ఏమంటున్నారంటే ఒక తప్పుడు ప్రచారం. మేము అప్పుడు ఉన్నాక గిన్ని వడ్లు పడినాయి, ఇప్పుడు ఇంకెక్కువ వడ్లు పడినాయి. అరే మేము ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉండే, నేను ఇప్పుడు 20 ఎకరాలు చేస్తున్నా. ఇవాళ బాయిలు తవ్వినాం, 24 గంటల కరెంట్ ఇస్తానన్నారు. దోపిడి దాని తర్వాత మాట్లాడుకుందాం. అన్నీ ఒకసారి మాట్లాడితే అది అన్నప్రాసన రోజే ఆవకాయ తిన్నట్టు. అందుకొరకు అట్లా కాకుండా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 3 విషయాలు మాత్రం పర్టికులర్గా చెప్తున్నా. ఒకటి, ధరణి విషయం లోపల రైతులు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. దుర్మార్గులు తప్ప ఈ రైతులు కొంతమంది ఈ ధరణి అనేటువంటి పోర్టల్ని ఏర్పాటు చేసింది కేటీఆర్, కేసీఆర్ కానీ వాళ్ళ బంధువులకు లేక ప్రభుత్వం యొక్క కొంతమంది, ప్రభుత్వం లోపల ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు స్వప్రయోజనాల కొరకు వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పోర్టలే ఈ ధరణి. అచ్చా, మీకేమైనా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ధరణి పోర్టల్ ఏంటంటే రైతుల యొక్క వ్యవసాయము సంబంధించినటువంటి వివరాలను జాగ్రత్తగా కాపాడేటువంటిది ఈ ధరణి పోర్టల్ అని చెప్తుంది. అది తీసుకుపోయి విదేశాలకు అప్పచెప్పింది. ఇవాళ ధరణి పోర్టల్ నడిచేది మన దేశం నుంచి కాదు, ఒక విదేశీ కంపెనీ నడిపిస్తుంది. అంటే మన జాగలు, మన భూములన్నీ తీసుకుపోయి ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టి ఏది పడితే రాసుకోవడానికి హైదరాబాద్ చుట్టూరుగా 1,00,000 ఎకరాలను రాసుకున్నారు. ఇది ధరణి పోర్టల్ ద్వారా జరిగిన వ్యవహారం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మరి పార్టీ, ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు భూమాత అనేటువంటి కార్యక్రమం మేము ఇక్కడ ప్రవేశపెడతామని. పెట్టే ముందు అసెంబ్లీ లోపల వాళ్ళు ఏమంటారు ఈ ధరణి పోర్టల్ గురించి, రైతు బంధు గురించి వాళ్ళు ఏమంటారు, రైతు బంధు విషయం లోపల గుట్టలు, చెట్లు, రాళ్ళు, రప్పలు, నడవని భూమి కూడా ఇవాళ వందల వేల ఎకరాల రైతు బంధు ఇచ్చిండ్రే. ఎవడబ్బా సొమ్మనిచ్చిర్రు? అంతమందికి నిజంగా అవసరం ఉన్నదా ఇవాళ ఇచ్చేది? నేను ఇవాళ మీకు ఒక చిన్న ప్రైవేట్ హెలికాప్టర్లు, అంటే మన హెలికాప్టర్లలో వచ్చి, స్పెషల్ ఫ్లైట్లలో వచ్చి రైతు బంధు తీసుకుపోయారు హైదరాబాద్కి వచ్చి. కొంతమంది భూస్వాములు బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి, వీళ్ళందరికీ ఇవ్వద్దా? దాని మీద ఒక ఎంత మనకు ఇవ్వాలి, ఎవడు రైతు, ఎవడు కాదు, ఎవరు ఏ భూమి దున్నినరు, చెర్లు, రాళ్ళు, రప్పలు, గుట్టలలో కూడా మీరు రైతు బంధు ఇచ్చేసారు. కరెక్టా కాదా? ఇది విచారణ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఎవరు కూడా మాకు రైతు బంధు రాలే, అవునయా రైతు బంధు అందరికీ ఇప్పుడు పోయిన సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చే రైతు బంధు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేది 100% రైతు బంధు. ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. రేపు మళ్ళా రైతు బంధు విషయం లోపల అసెంబ్లీలో చర్చ జరిపి
అవసరమైతే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామాల పట్టణాలలో అంటే జిల్లా కోర్టు లేకపోతే ఎక్కడనో అక్కడనో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజల యొక్క సమస్యలను కూడా పరిష్కరించేటువంటి వేదికగా ఈ రెవెన్యూ సదస్సులను పనిచేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నది. దానికి ఒక కమిటీ వేసింది ప్రభుత్వం, కమిటీ వేసింది. ఆ కమిటీ దీని కొరకు స్టడీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు నిర్దోషులైనటువంటి ప్రజలు, అమాయకులైనటువంటి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం పోయింది. ఇంకా కూడా మోసం చేయడానికి ఈ బావమరుదులు ఇద్దరు, మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి కేటీఆర్ ఇటువంటి అవాకులు చవాకులు అప్రశస్తమైనటువంటి మాటలు, అప్రశస్తమని ఎందుకంటున్నంటే అంటే మంచిగా ఎవరు కూడా లైక్ చేసేటువంటి మాటలు కాదు, అన్ని అబద్ధాలు. ఇంకా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. మీకు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత దీని అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.